నమస్తే వెల్కమ్ టు వి న్యూస్ తెలంగాణ ముందుగా హెడ్లైన్ సిద్దిపేట గాడిచెర్లపల్లి వార్డు సభలో మాట్లాడుతున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పోచారం మున్సిపాలిటీ ఏకశిలా నగర్ లో ఈటెల రాజేందర్ ప్రెస్ మీట్ పెట్రోకెమికల్ హబ్ అంశంపై రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నెల్లూరు జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రెస్ మీట్ యంగ్ హీరో సినిమాకు ఇంట్రెస్టింగ్ టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల సిద్దిపేట గాడిచెర్లపల్లి వార్డు సభలో మాట్లాడుతున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ప్రజలు మేము ఎన్నిసార్లు దరఖాస్తులు పెట్టాలి, ఇప్పటికీ చాలా సార్లు దరఖాస్తులు పెట్టాము. దరఖాస్తులు పెట్టినప్పుడల్లా దరఖాస్తుకు 5 రూపాయలు, జిరాక్స్లకు 10 రూపాయలు, అదేవిధంగా సిద్దిపేటకు పోయి ఇవన్నీ తెచ్చుకోవడానికి జిరాక్సులు తెచ్చుకోవడానికి పెట్రోల్కి 20 రూపాయలు, మొత్తంగా దరఖాస్తు పెట్టినప్పుడల్లా 30-40 రూపాయలు ఖర్చు అవుతా ఉంది. మేము చాలా సార్లు పోయినసారి ప్రజాపాలనలో దరఖాస్తు ఇచ్చాం, గతంలో మీ సేవలో ఆన్లైన్లో అప్లై చేశాం. మళ్ళీ ఇప్పుడు దరఖాస్తులు ఇవ్వమని దరఖాస్తుల పేరు మీద కార్యయాపన చేస్తున్నారని చెప్పి ప్రజలు తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. గతంలో ప్రజాపాలనలో రేషన్ కార్డులకు దరఖాస్తు ఇస్తే ప్రభుత్వం వాటిని ఆన్లైన్ చేయకపోవడం వల్ల, ప్రభుత్వం ఆ దరఖాస్తులను కట్టన కట్టి మూలకు పడేయడం వల్ల ఇవాళ వాళ్ళ పేర్లు జాబితాలో కనబడడం లేదు. అధికారులు నిలదీస్తే మళ్ళీ దరఖాస్తు ఇవ్వండి, మళ్ళా చూస్తామని చెప్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 13 నెలల తర్వాత కూడా దరఖాస్తుల పేరు మీద కార్యయాపన చేస్తూ ప్రజల్ని మోసపుచ్చుతా ఉన్నారు. అబద్ధాల పునాదుల మీద అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రభుత్వంలో పాలనలో కూడా అబద్ధాల పరంపరనే కొనసాగిస్తా ఉన్నారు. పాలనలో కూడా అబద్ధాల పరంపరనే కొనసాగిస్తున్నారు. 13 నెలలైన ప్రజలకు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలుకు నోచుకోలేదు. పోచారం మున్సిపాలిటీలో ఏకశిలా నగర్ లో ఈటెల రాజేందర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. పోచారం మున్సిపాలిటీ పరిధిలో పోచారం మున్సిపాలిటీ పరిధిలో కొర్రెమల గ్రామంలో 1985 149 ఎకరాల భూమిని ఆనాడు రియల్ ఎస్టేట్ వ్యాపారులు లేఅవుట్ చేసి 2076 మందికి అమ్మిండ్రు. ఆనాడు ఈ లేఅవుట్లో కొన్న వాళ్ళ దాంట్లో మెజారిటీ ప్రభుత్వ డిపార్ట్మెంట్లలో పనిచేసేటువంటి చిన్న ఉద్యోగులు. వాళ్ళు ఆనాడు గజానికి 50 రూపాయలు 40 రూపాయలు చొప్పున బ్యాంకు రుణాలు పొంది తీసుకున్నటువంటి భూములు. ఇది మారుమూల ప్రాంతం కాబట్టి ఇప్పటికిప్పుడు ఇండ్లు కట్టుకొని ఉండే వాతావరణం కూడా లేదు కాబట్టి ప్లాట్ తీసుకొని పెట్టుకున్నారు, కొంతమంది కట్టుకున్నారు. 2006లో దొంగ డాక్యుమెంట్ సృష్టించుకున్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారి దొంగ డాక్యుమెంట్లు సృష్టించుకొని దీన్ని వ్యవసాయ భూమిగా ఆనాడు గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి చిన్న ఉద్యోగిని పట్టుకొని వ్యవసాయ భూమిగా కన్వర్ట్ చేసుకున్నాడు. ఆనాడు ఇక్కడ ప్లాట్లు కొన్నటువంటి వాళ్ళంతా కూడా కోర్టుకు పోయి ఇది వ్యవసాయ భూమి కాదు, ఇది దొంగ డాక్యుమెంటు, ఇప్పుడు పైరవి చేసి పని చేసిండు, ఇది మా భూమి అంటే కోర్టు వాళ్ళకు వాళ్ళని డిస్మిస్ చేసి వీడు దొంగ, నిజంగానే వీళ్ళు ప్లాట్లలోకే భూమి అని చెప్పి ప్లాట్లలోకే కట్టబెట్టిండు. ఆ తదుపరి దాదాపు 49 ఎకరాలు 47 ఎకరాల భూమిని ఈ విధంగా చేశారు. ఆ తదుపరి 2011లో మరోసారి ప్రయత్నం జరిగింది. మరోసారి ప్రయత్నం జరిగినప్పుడు కూడా ఇది ముమ్మాటికి లేఅవుట్లే, ఇది ఉద్యోగులకు సంబంధించిందే, ప్లాట్లకు సంబంధించిందే, ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారి తప్పు అని చెప్పి చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా వదిలిపెట్టకుండా కొద్దిమంది అధికారుల అండదండలతో డిపిఓను పట్టుకొని
ఇది వ్యవసాయ భూమిగా మళ్ళీ రాయించుకునే ప్రయత్నం చేసిండ్రు. మళ్ళీ కోర్టుకు పోయిండ్రు. కోర్టు మళ్ళీ డిస్మిస్ చేసింది, వ్యవసాయ భూమి కాదు ఇది, లేఅవుట్ లేని. ధరణి వచ్చిన తర్వాత ధరణిని ఆసరా చేసుకొని ఈ 47 ఎకరాలను పక్కకు పెట్టి కేవలం 9 ఎకరాలకు మాత్రమే డాక్యుమెంట్ సృష్టించుకున్నాడు. ఆనాడు కలెక్టర్ని పట్టుకొని, అమయ్ కుమార్ని పట్టుకొని కలెక్టర్ 9 ఎకరాలు సృష్టించుకున్నాడు. 9 ఎకరాల తోడుగా ఇక్కడ ప్లాట్ల ఓనర్లు ఎవరైతే ఉన్నారో దౌర్జన్యం చేసి ఎన్నడుకున్నా మీకు చెందదిది, మీరు అనుభవించలేరు, మీరు అమ్ముకొని పోవాలని చెప్పి 40,000కు గజం ఉన్నదాన్ని, 30,000 గజం ఉన్నదాన్ని 10,000కో 5,000కో మనిషిని బట్టి పరిస్థితిని బట్టి తీసుకుంటూ పోయాడు. ఒక 2076లో 206 ప్లాట్లను కూడా వీడు రియల్ ఎస్టేట్ బ్రోకర్ తీసేసుకున్నాడు. పెట్రోకెమికల్ హబ్ అంశంపై రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. As you rightly mentioned, there is a consistent growth in petrochemical, either utilization and downstream industries. It is continuously it's growing. India also is growing very fast. If you see as on today, 5th largest economy, 3rd largest purchasing power parity. Another 2 years time or 3 years time maximum, India will become 3rd largest economy. Our Honorable Prime Minister is promoting and in a big way, not only 1 or 2 sectors, overall development of the country. Now growth rate is very impressive. Even people are projecting by 2028, incremental growth rate. Compared to any other country, India will be the highest. So with all these things, again, petrochemicals is growing at the rate of CAGR 7.3%. Even in India, it is growing better than that. So by even contributors for India, 6% to GDP, 5 million people employment, investments also 87 billion, and also by 2040, around 1 trillion industry. These are all very important notable points. As on today, we are having Visakhapatnam, SPCL, and also now BPCL is coming to Ramayanpatnam. That is what we are working with them. Already started around 90,000 crores. And if they bring partners, it will be better than that. So if you can see in all round, petrochemical is inevitable. But sustainability, how to go for innovation, and also creativity, downstream industries, how far we can reach. We have to balance long term, short term. Some people may have some doubts about green energy is coming. Is there any impact? According to me, there won't be much impact. Parallelly, either green energy and also petrochemical will move forward. That is what is showing as on today. So that is where, for me, personal gain is employment, contribution to my GSDP, and also economy will boost. That is the work we are doing now. Once port BPCL is coming, then port will be viable. Then that port will become Ramayanpatnam will become a township itself. We are having sea coast, nearly 1,000 kilometers. As on today, 5-6 good ports are there. Another 3 ports are under construction. Around 10 ports will come. For petrochemicals, compulsorily port is necessary. So next one is not only BPCL, petrochemical, and also other industry will come. Then automatically that ecosystem will emerge. That is the biggest advantage we are going to gain. That's why we are promoting, not only promoting, but they are also showing interest. Andhra is the best. I am very happy. It is a win-win situation. నెల్లూరు జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆయన పాపం వాళ్ళ నాయన్ని పొగుడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారిని. ఏదో చెప్తారు కదా, పరడబ్బా పరస్పర డబ్బా అన్నట్టుగా. మా నాన్నని మించినటువంటి వాడు ఈ సృష్టిలోనే లేడు అని చెప్పి ఆయన తనయుడు ఆయన వాళ్ళ నాయనకి సర్టిఫికేట్ ఇస్తున్నాడు. అక్కడికి పోయినటువంటి వ్యక్తులు అసలు మనం ఎందుకు వచ్చాం, పెట్టుబడుల కోసం వచ్చామా, దాని గురించి మనం ఆలోచన చేస్తున్నామా, దాన్ని ఏ విధంగా ఆకర్షించాం వదిలిపెట్టి ఈ రాష్ట్రానికి భావ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు లోకేష్ ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పి మిగతా వాళ్ళు అంటే మంత్రులేమో లోకేష్ను పొగుడుతున్నారు, లోకేష్ చంద్రబాబు నాయుడు పొగిడేటువంటి పరిస్థితి ఏర్పడింది. దీనికోసరంగా యూరప్లో స్థిరపడినటువంటి టీడీపీ సానుభూతి పరులు ఎవరైతే ఉండారో వాళ్ళందరినీ అక్కడికి రప్పించి వాళ్ళందరి ముందు గంటల కొద్ది కంఠశ్రోష ఏదేదో అంటే పోయినటువంటి లక్ష్యం ఏంది, మీరు అక్కడ చేసేటువంటి రాజకీయ ఉపన్యాసాలు ఏంది అంటే అక్కడికి వెళ్ళినా అక్కడ కూడా మామూలుగా దావోసిని వేదికగా చేసుకుని మీరు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి ప్రయత్నం చేశారా,
లేదా ఆ విధంగా ప్రయత్నం చేస్తున్నారా? లేదనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏడున్నటువంటి ఎల్లో మీడియాను ఉపయోగించుకొని రోజు ఇక్కడ తిట్టాడు, ఇక్కడ రాయించుకునే వాళ్ళు మళ్ళీ దావోస్ వెళ్ళి కూడా కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళి అక్కడ మాట్లాడాల్సినటువంటి పని లేదు. అయినా సరే పాపం ఆయన కొడుకు చెప్పాడు, 2004లో చంద్రబాబు నాయుడు గారు కనుక ఓడిపోకుండా ఉంటే రాష్ట్రం పరిస్థితి వేరుగా ఉండేది. అవును, రాష్ట్రం పరిస్థితి వేరుగానే ఉండేది, రాష్ట్రం అధోగతి పాలై ఉండేది. అనుమానం లేకుండా 2004లో రాజశేఖర రెడ్డి గారు కాకుండా చంద్రబాబు నాయుడు గారు కానీ గెలిచి ఉంటే రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం అనేటువంటిది అధోగతి పాలై ఉండేది, వల్లకాడుగా మారిపోయి ఉండేది. దాన్ని ఆయన 2000లోనే ఆయన మేము కానీ 2004లో గెలిచి ఉంటే ఓడిపోకుండా ఉంటే రాష్ట్ర పరిస్థితి వేరుగా ఉండేది అనేటువంటిది. ఆ రోజుకి ఈ పిల్లవాడు చెడ్డీలు వేసుకొని తిరుగుతున్నాడు హైదరాబాద్లో. ఏదో పెద్ద అనుభవం ఉన్నటువంటి వాడిలాగా 2004లోనే మేము కానీ గెలిచి ఉంటే, మేము కంటిన్యూటీగానే ఉంటే బ్రహ్మాండంగా ఉండేది అని చెప్పాను. నేను అడుగుతున్నా, ఒకవేళ 2004లో మీరే కనుక గెలిచి ఉంటే పేదలకు ఇళ్ళు ఉండేదా? 108 లాంటి సేవలు వచ్చిండయా? ఆరోగ్యశ్రీ వచ్చిండేదా? ఫీజు రియంబర్స్మెంట్ పథకం తీసుకొచ్చిండేవాళ్ళ? రైతులకు ఉచిత విద్యుత్ అందుండేదా? కాబట్టి అన్ని రకాలైనటువంటి వాళ్ళు చంద్రబాబు ఓడిపోయాడు కాబట్టే దాదాపుగా ఈరోజు ఒక్కసారి చూస్తే రైతులు, యువత, కార్మికులు అన్ని రకాలైనటువంటి వర్గాలకి మేలుగా నిలిచాయి. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు దాదాపుగా ప్రభుత్వ రంగ సంస్థలు 54 మూతపడ్డాయి. ఆర్టీసీని కూడా ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నం చేశాడు. అటువంటి పరిస్థితుల్లో అన్ని వర్గాలకు మేలు జరిగేటువంటి విధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఆ నిర్ణయాలతో పాటు ఆ రోజు ఆర్టీసీ కూడా మూతపడకుండా దానిని కొనసాగించినటువంటి ఘనత ఒకసారి గుర్తు చేసుకుంటే అది రాజశేఖర రెడ్డి గారు. వ్యవసాయం అయితే చంద్రబాబు నాయుడు దండగా అంటే మరలా పండగ అయినట్టుగా చేశాడు. హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేశాడు. చంద్రబాబు చెప్తాడు, కులీ కుతుబ్ షా తర్వాత నేనే హైదరాబాద్ అని చెప్పి. ఎందుకు అది కూడా చెప్పు. కులీ కుతుబ్ షా కన్నా హైదరాబాద్ భాగ్యనగరాన్ని నేనే చేశానని చెప్పుకోలేకపోయావు. ఏముంది దాంట్లో? పెద్ద అసహ్యం లేదు కదా. అసహ్యాన్ని జయించినటువంటి వాడు నువ్వు, చెప్పుకోవడానికి ఏదైనా చెప్పుకోగలిగినటువంటి వాడివి. నేడు టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు బర్త్డే విషెస్ తెలుపుతూ నాగశౌర్య నటిస్తున్న కొత్త సినిమా పోస్టర్ ను మేకర్స్ విడుదల చేశారు. బ్యాడ్ బాయ్ కార్తిక్ పేరుతో తెరకెక్కుతున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇక ఫస్ట్ లుక్ పోస్టర్ లో నాగశౌర్య గతంలో ఎన్నడూ లేని విధంగా వైల్డ్ గా కనిపించారు. వ్యాన్ వెనక భాగంలో కూర్చొని చేతులకు రక్తం కారుతుండగా నుదుటిపై అదే రక్తాన్ని విభూదిలా పెట్టుకుని సీరియస్ లుక్ లో దర్శనమిచ్చారు. ఈ చిత్రానికి కొత్త డైరెక్టర్ రామ్ దేశిన దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వైష్ణవ్ ఫిలిమ్స్ పతాకంపై శ్రీనివాసరావు చింతలపూడి నిర్మిస్తున్న ఈ మూవీ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో నాగశౌర్య సరసన కథానాయికగా కొత్త అమ్మాయి విధి నటిస్తోంది. అలాగే ఇతర కీలక పాత్రల్లో సముద్రకని, సాయి కుమార్, సీనియర్ నరేష్, వెన్నెల కిషోర్, శ్రీదేవి, విజయ్ కుమార్ నటిస్తున్నారు. చాలా గ్యాప్ తర్వాత ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ బ్యాడ్ బాయ్ కార్తిక్ సినిమాకు బాణీలు అందిస్తున్నారు. ఇంకా విడుదల తేదీ ఖరారు కాని ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఫిర్సాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ లో మంత్రి సీతక్కకు నిరసన సెగ తగిలింది. పలు అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు వచ్చిన మంత్రి సీతక్కను బీజేపీ శ్రేణులు అడ్డుకున్నాయి. జనావాసాల మధ్య ఉన్న డంపింగ్ యార్డు వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వెంటనే డంపింగ్ యార్డ్ ను అక్కడి నుండి తరలించాలని మంత్రి సీతక్క కాన్వాయ్ ను అడ్డుకుని ప్రయత్నం చేశారు. మేడిపల్లి పోలీసులు అలర్ట్ అయి బీజేపీ కార్యకర్తలను అక్కడి నుండి తరలించారు. జనవాసాల మధ్య డంపింగ్ యార్డ్ వెంటనే జనవాసాల మధ్య డంపింగ్ యార్డ్ వెంటనే జనవాసాల మధ్య డంపింగ్ యార్డ్ వెంటనే జనవాసాల మధ్య డంపింగ్ యార్డ్ వెంటనే
సికింద్రాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో 108 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తులం బంగారం కోసం లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు. ఎన్నికల ముందు తులం బంగారం ఇస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏడాది దాటినా తులం బంగారం ఇవ్వని ప్రభుత్వం ఎప్పుడు ఇస్తారని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. లబ్ధిదారుల తరపున ప్రభుత్వానికి నివేదిక పంపాలని అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే తలసాని కావాలనేటువంటి వాళ్ళ ప్రధానమైనటువంటి డిమాండ్ రోజు అనౌన్స్ చేసింది కాబట్టి ఎప్పుడు వస్తుంది అనేటువంటిది మాకు రికమెండేషన్ ఇచ్చినప్పుడు కానీ ఇటువంటి మీటింగ్లకు వచ్చినప్పుడు కూడా అడుగుతాం. అందుకే ఎంఆర్ఓ గారు చెప్పిన మా పక్షాన మా ప్రజల పక్షాన ప్రభుత్వానికి ఆ రిప్రజెంటేషన్ పెట్టమని చెప్పారు. ఎందుకంటే తప్పకుండా ఇవ్వాలి, ఇచ్చినటువంటి కమిట్మెంట్ కాబట్టి ఇవ్వాలనేటువంటి. అయితే ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అనేది ఆ రోజుల్లో కేసీఆర్ గారి ఆలోచన పేద మధ్యతరగతి కుటుంబాలకు కొంత సపోర్టుగా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతోనే ఈ మంచి కార్యక్రమం. ఎందుకంటే రాష్ట్రంలో లక్షలాది మందికి ప్రతి సంవత్సరం పెళ్లిళ్ళు జరుగుతుంది. ఆధారం పిల్లల పెళ్లి ఘనంగా నిర్వహించాలనేటువంటిది ఉంటుంది. పెళ్లి ఖర్చులు అనేది భారంగా మారుతున్నటువంటి సందర్భం. బట్ ఆ సందర్భంలో ఇది ఒక సపోర్ట్గా ఉంటుందనేటువంటి ఉద్దేశంతోనే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఒక మంచి కార్యక్రమం. తప్పకుండా దీన్ని డిలే చేయకుండా, అంటే సంవత్సరాల తరబడి 2023 కూడా ఉన్నాయి, దాంట్లో 24 ఉన్నాయి. అట్లా కాకుండా ఏంటంటే పెళ్ళైన ఒక 3-4 నెలల్లోనే వాళ్ళ చేతికి అందితే చాలా సంతోషపడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేయాలని చెప్పి నిరుపేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కంటోన్మెంట్ నియోజకవర్గంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి ద్వారా నిరుపేద కుటుంబాలు అప్పులు లేకుండా ఆడపిల్లల వివాహాలను నిర్వహించుకోగలుగుతున్నారని గణేష్ అన్నారు. కంటోన్మెంట్ రసూల్పురాలో 90 మందికి షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులను అధికారులతో కలిసి ఎమ్మెల్యే శ్రీ గణేష్ పంపిణీ చేశారు. ఇప్పుడు మీరు చెక్కులు తీసుకున్న వాళ్ళు దయచేసి కానీ చెక్కులు తీసుకున్నారు కదా, వాళ్ళు ఇక్కడ రాండి. ఎమ్మెల్యే గారికి సన్మానం. సార్ థ్యాంక్ యూ సార్. అమ్మ లేసే వాళ్ళు ఇక్కడ గ్రూప్ ఫోటో అంతా పైకి ఏం అవసరం లేదు. అందరికి వచ్చిందా సార్? మంచిగా సార్ భయ थोड़ा पीछे आ जाओ. भैया थोड़ा पीछे आओ ना उमर. अन्ना ऐसे भी वो भी गवर्नमेंट स्कीम्स आता है, जो भी नहीं सैमसन अन्ना है, नरेश अन्ना है, अंजना है, अब यूसुफ बालू जी है, आपको क्या होगा बताइए. उनको आपको आने के लिए हम सब कोशिश करते हैं, बल्कि सबको बताते हुए ये मौका देने के लिए सबको दिल से शुक्रिया. आप लोग दुआ में हमारा याद करिए. अच्छा सा अच्छा काम करने के लिए हम कोशिश करेंगे. अंदर की హృదయపూర్వకంగా నా యొక్క నమస్కారాలు. అందరికీ ఫస్ట్ టైం ఈ కొత్త సంవత్సరంలో ఇక్కడ మీటింగ్లు వచ్చినాయి కాబట్టి అందరికీ కొత్త నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీరందరూ బాగుండాలనే ఉద్దేశంతో మన ప్రభుత్వం, మన కాంగ్రెస్ ప్రభుత్వం షాదీ ముబారక్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి చెక్కులు ముందుగా డిలే కాకుండా ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు, ఇక్కడ వేదిక మీద ఉన్న नायकुलंदरू कांग्रेस नायकुలు आप लोगों के लिए शिकार देर नहीं होना, क्योंकि शादी होने के बाद
अपन गरीब परिवार से कर्जे में पैसे जरूरत है बोल के हम सोचे बात करने से गवर्नमेंट से एमआरओ साहब आरडीओ साहब सोचे मिलके जल्द से जल्द आपको चेक दे रहे। ये चेक देने का वजह भी क्या है, आप लोगों के आशीर्वाद से मुझे एमएलए बनाने के लिए। భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలం సారపాకలో మైనార్టీ మిత్రపక్షాల ప్రచార రథాలను మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ప్రారంభం చేశారు. తొలుత ముత్యాలమ్మ ఆలయంలో పూజలు చేసి అనంతరం ప్రెస్ మీట్ లో మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు మాట్లాడుతూ గతంలో జరిగినటువంటి 13 వేతన ఒప్పందాలు కార్మికులు చూశారని, రాబోయే రోజుల్లో వీరిద్దరికీ కార్మికులు ఎన్నికల్లో బుద్ధి చెప్పే అవకాశాలు ఉన్నాయని, ఒక దెబ్బకు 2 పిట్టలు అన్న చందంగా బీఆర్టీయూ మిత్రపక్షులు గెలుపు ఉంటుందని మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. మొత్తం మోసం చేసే మాయమాటలు చెప్పే యూనియన్స్ ఆర్టీయూ కాదని, కార్మికులకు చిత్తశుద్ధితో పనిచేస్తే కార్మిక సంఘం కాబట్టి రాబోయే రోజుల్లో గెలుపు బావుట ఎగరవేయటం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏదైనా పార్టీ అడిగినా బీఎస్ఆర్ గారు మిగతా వాళ్ళు కానీ ఏమంటున్నారు, బదిలీ గురించి ఎంప్లాయీ గురించి మాట్లాడుతున్నారు. కాంట్రాక్ట్ కార్మికుల పరిస్థితి అయితే ఎవరు జీవో అన్నారు, జీవో ఇప్పుడు వరకు రాదు. గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో జరిగేటువంటి ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘమైనటువంటి బీఆర్టీతో పాటు సిపిఎం పార్టీకి సంబంధించిన అనుబంధ సంఘమైనటువంటి సిఐటియు, దాంతోపాటు ఐఈయు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు సంబంధించినటువంటి యూనియన్స్ ఏదైతే ఉన్నాయో అన్ని ఐక్యతతో గుర్తింపు సంఘం ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు పోతా ఉన్నారు. దానికి సంబంధించినటువంటి నాయకులందరూ ఈరోజు ఈ పత్రిక ప్రెస్ మీట్కి హాజరు కావటం, వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మిత్రులారా, కార్మికులందరినీ కోరుతా ఉన్నా, కార్మిక సోదరులు, కార్మిక కుటుంబాలందరినీ కూడా కోరుతా ఉన్నా, భవిష్యత్తులో జరిగేటువంటి 14 వేతన ఒప్పందం రేపు 14వ వేతన ఒప్పందంలో కార్మిక శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని, కార్మిక కుటుంబాల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని మా వాళ్ళు 14వ వేతన ఒప్పందానికి 14 సంబంధించినటువంటి అంశాలు కూడా 14 మా వాళ్ళు ఇవ్వడం జరిగింది. ప్రధానమైనటువంటిది ఏంటంటే బదిలీ కార్మికులకు సంబంధించి, బదిలీ కార్మికులకు గతంలో చేసినటువంటి 30 మంది 35 మందికి చేసినప్పుడు మరి ఏ విధంగా చేసిరో ఆ బదిలీ కార్మికులకు తెలుసు. కానీ మా వాళ్ళు చాలా నిజాయితీగా ₹1 కూడా కలెక్షన్ లేకుండా ఉన్నటువంటి 80 మందిని కూడా రెగ్యులర్ కార్మికులుగా మరి చేస్తామని చెప్పేసి వీరి నిజాయితీని చిత్తశుద్ధితో అమలు చేస్తామని చెప్పడం అనేది వారి విజయానికి నాంది అని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. దాంతోపాటు కార్మికులకు సంబంధించి ఇంకా అనేక అంశాలు, ఇంకా ప్రధానంగా గెలిచిన తర్వాత యూనియన్ ఒకటి మరి అఫీషియల్గా వారికి క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేయాల్సి ఉండే, ఆ క్యాంప్ ఆఫీస్ లేదు, మళ్ళీ వారి యూనియన్ ఆఫీస్కే పిలిపించుకుంటా ఉన్నారు తప్ప అధికారికమైనటువంటి దానికి రెంటల్ కలెక్ట్ చేస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు. వెంటనే రేపు మా బీఆర్టీయూ అనుబంధ సంఘాలతో కలిసినటువంటి ఏదైతే యూనియన్ ఉందో ఖచ్చితంగా రేపు కార్మికులకు అందుబాటులో తప్పకుండా మేము అఫీషియల్గా అధికారికమైనటువంటి మరి మళ్ళీ మమ్మీనే గెలిపిస్తారని చెప్పేటువంటి ధీమా ఉండేది. కానీ ఈరోజు ఏమైందంటే అంతా కూడా యువరక్తం వచ్చింది, ఎడ్యుకేటెడ్స్ వచ్చారు, సర్వీస్ మోటోతో వచ్చినటువంటి నాయకత్వం ఇక్కడ ఉన్నటువంటి యూనియన్స్ ఉన్నది. కాబట్టి అక్కడ బదిలీలు అయితేంది, కొత్తగా రిక్రూట్ అయినటువంటి కార్మిక సోదరులు అయితేంది, అదేవిధంగా కార్మిక కుటుంబాలు కూడా వారికి సంబంధించినటువంటి హెల్త్ సంబంధించినటువంటి ఇష్యూస్ అయితే ఏదున్నా కానీ పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. గతంలో గెలిచినటువంటి యూనియన్స్ ఏది కూడా తప్పని పరిస్థితుల్లో వారికి ఓట్లు వేసిన తప్ప, లేకపోతే సెకండ్ అవకాశం ఇంకొకటి లేదు యూనియన్ అనే పరిస్థితిలో కార్మికులు ఆలోచిస్తూ ఉంటాయి. ఆ క్వార్టర్స్ సంబంధించినటువంటిది అయితేంది, సీనియారిటీ ప్రకారం ప్రమోషన్స్ అయితేంది, ఇవన్నీ కూడా అనేక అవకతవకలు ఉన్నాయి.
ఇవన్నీ కూడా మా వాళ్ళంతా కూడా ఎత్తి చూపేసరికి కార్మికులంతా కూడా ఈరోజు ఏదైతే ఈ బిఆర్టీయూ కానీ సిఐటియు కానీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ యూనియన్స్ కానీ ఐఈయూ యూనియన్స్ ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా కలిసి ఐక్యతతో ముందుకు సాగేటువంటి క్రమంలో ఇద్దరు కూడా గల్లంతయ్యే పరిస్థితి ఉంది. గల్లంతయ్యే పరిస్థితి ఉంది కాబట్టి అసలు ముందు వాళ్ళు ఈ ఎన్నిక కోసం కాదు, ముందు ప్రధానంగా భవిష్యత్తు మీద వారికి బెంగపడు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. సిద్దిపేట గాడిచెర్లపల్లి వార్డు సభలో మాట్లాడుతున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. పోచారం మున్సిపాలిటీ ఏకశిలా నగర్ లో ఈటెల రాజేందర్ ప్రెస్ మీట్. పెట్రోకెమికల్ హబ్ అంశంపై రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి. నెల్లూరు జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రెస్ మీట్. యంగ్ హీరో సినిమాకు ఇంట్రెస్టింగ్ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.